మరి ఈ కర్మాల గల మొగల్ని కంబట్లో కట్టి భుజం మీద వేసుకుంటే జారి ఈదుల పడ్డట్టు ఇప్పుడు ఆయన పెద్ద మనిషి నేను మూత మోగించినా తిప్పట్లాడినా నేను తల్లాడినా కాబట్టి సుప్రీంకోర్టు ఇవాళ సందేశం చెప్పింది ఏది భూమి సర్కార్దే అని. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు కొట్లాడతలేరు, బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు సభకంటే ఊకున్నారు అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా తొందరగా జడ్జిమెంట్ వస్తే అమ్ముకుందామని వాళ్ళు కూడా ఆలోచించారు. వాళ్ళ కర్మగాలి ఆ రోజు జడ్జిమెంట్ తొందరగా రాలేదు. వీళ్ళకు జడ్జిమెంట్ వచ్చినంత మాత్రాన అమ్ముకోవాలని ఏమున్నది? ప్రభుత్వ బాధ్యత. కేసులు ఉంటే జరిగినటువంటి వాదనలు వినిపించి న్యాయవాదులను పెట్టి ప్రభుత్వం కేసులు గెలవాలి. కేసు గెలిచినంత మాత్రాన మేము అమ్ముకుంటామనంటే అది సరైనటువంటి వాదన కాదు. మరి ఇంకోటి ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి బీజేపీ తోటే సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు మీరు అంటుర్రట. మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% పెంచి తెలంగాణలో అటో ఇటో పురుడు పోసుకుంది. మరి ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ కాడికి పోవాలి. మరి అక్కడ ఆమోదానికి షెడ్ పడడం మరి మీరు మోడీ సార్ని ఒప్పించి ఏమన్నా ఎవరైనా ఉందా ఉత్తదేనా? మేము ఆ రోజు శాసనసభలో స్పష్టంగా చెప్పినాం, బీసీలలో 42%లో ముస్లింలు లేనటువంటి బిల్లుని పంపండి. ముస్లింలు లేనటువంటి బిల్లుని పంపితే మేము ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని చెప్పినాము. ఈరోజు మతపరమైనటువంటి రిజర్వేషన్లను రాజ్యాంగం ఒప్పుకోదు, దాన్ని శాసనసభలో కూడా చెప్పినాము. ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్లు రావాలని, ముస్లింలు లేనటువంటి బీసీలకు ఆ రకంగా న్యాయం చేయాలని కోరినాం. కానీ ఈరోజు ఆ విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా చెప్పలేకపోతున్నది.